హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ క్లాసెస్లోని ఇది 11వ క్లాసు. ఈ క్లాస్ వరకు ఏంటంటే మనం మెడ ముక్కలను అతికించుకుని చక్కగా మెడ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది పూర్తి వివరంగా చూసాం కదా 10వ క్లాస్లోని. ఈ క్లాస్లో ఏంటంటే మనం హ్యాండ్స్ని ఎలా మనం లోతు తీసుకోవాలి, స్టిచ్చింగ్ చేయాలన్న విషయం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మెడ కుట్టిన తర్వాత మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. సరేనండి, ఇక్కడ హ్యాండ్స్ని మనం లోతు ఫస్ట్లో నేను కటింగ్లో తీయలేదు కదా, ఇప్పుడు స్టిచ్చింగ్లోనే ఎందుకు తీయాలి, ఏంటి, ఏ రకంగా లోతు తీయాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్న విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు మనకి హ్యాండ్ పీస్లు మనం ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసేసి ఉంచుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ని తీసుకోండి. మీకు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ క్లాసెస్లోనే మీకు ఫస్ట్లోనే అన్ని పార్ట్స్కి కూడా లైనింగ్లు ముక్కలు అతికించుకోవడం అన్నీ చూపించాను కదా. ఇప్పుడు ఇలా మనం హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే చేతులకు కూడా కరెక్ట్గా సెంటర్లోనే ఒక కట్ కూడా పెట్టుకున్నాం కదా. ఇక్కడ అంచులని స్టిచ్చింగ్ చేయలేదు. అంచులు స్టిచ్చింగ్ చేయడం కోసం అని చెప్పేసి మనం బ్యాక్ సైడ్ పార్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు నడుంకని చెప్పేసి మనం 2 ఇంచులు వెడల్పుని ముక్కలు కట్ చేసి అతికించుకున్నాం కదా, అవే ముక్కల్ని ఇంకా రెడీ చేసి పెట్టుకోమని చెప్పాను కదండి. ఇలాగ మనం అతికించుకున్న తర్వాత స్ట్రైట్గానే ముక్కలను కట్ చేసుకోవచ్చు, క్రాస్ ముక్కలు ఏమీ అవసరం లేదు. 2 ఇంచులు వెడల్పుని ఈ బెల్ట్ అనేది మనం కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలాగా 2 అంచులు కలిసేటట్టుగా ఒక ఫోల్డ్ చేయండి. అతుకులు ఏమైనా ఉంటే కనుక అవి లోపల వైపుకి వచ్చేటట్టుగా చూసుకోండి. ఇలా లోపల వైపుకి అతుకులు కుట్లు వచ్చేటట్టు చూసుకుంటే ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి. ఒకసారి ఫోల్డ్ చేసుకున్నారు అంటే లైనింగ్ పీసే కాబట్టి అంత మనకి జరగకుండా ఉంటుంది, ఏం పర్లేదు. ఇప్పుడు ఇలా మనం హ్యాండ్ని తీసుకోండి. ఒక హ్యాండ్కి బెల్ట్ ఎలా, ఈ పట్టి ఎలా కుట్టుకోవాలన్నదే చూపిస్తాను చూడండి. రైట్ సైడ్ వైపుకి ఈ 2 అంచులు మడత పెట్టాం కదా, ఆ 2 అంచులు ఈ చివరి అంచు వైపుకు ఉండేటట్టుగా, మనకి హ్యాండ్స్ అంచు వైపు ఉండేటట్టుగా పెట్టుకోండి. పెట్టుకుని మనకి బ్యాక్ సైడ్ పార్ట్కి నడుము ఎలాగైతే స్టిచ్చింగ్ చేసామో అదే రకంగా ఈ ముక్కలను కూడా అతికించాలన్నమాట. ఇలాగా 2 పొరల మీద ఉన్న ఈ ముక్కని ఇలా కరెక్ట్గా హ్యాండ్ అంచుకి ఇలా పెట్టి పాదం ఖర్చు వెడల్పుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. మార్జిన్ అన్నది ఒకే రకంగా మెయింటైన్ చేయాలి. మనం ఎప్పుడైనా సరే ఏం స్టిచ్చింగ్ చేసినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మార్జిన్ అన్నది మనకు ఒకే రకంగా మెయింటైన్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ని ఇలా కట్ చేసుకుని దీని తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసి కరెక్ట్గా గోరుతోని ఇలా చక్కగా ఇలా పెట్టిన తర్వాత పైనుంచి లైనింగ్ పీస్ మీద ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మీదకి రాకూడదండి, లైనింగ్ మీదే ఉండాలి. ఈ టాప్ స్టిచ్ అనేది లైనింగ్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. దీని తర్వాత ఇలా లోపలికి తిప్పిన తర్వాత ఇప్పుడు మనకి చేతికుట్లు అనేవి వేసేసుకోవాలి. కానీ బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత చేతికుట్లు వేసుకుందాం. ఇప్పుడు మిషన్కి 5వ నెంబర్ కుట్టుని మార్చి పెద్ద కుట్టు అనేది వేసుకుంటే కొద్దిగా లూజ్గా పెద్ద కుట్టు వస్తుంది కదా. దీని తర్వాత ఏంటంటే మనం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చేతికుట్లు కుట్టిన తర్వాత ఈ కుట్టుని అనేది విప్పేసుకోవచ్చు అనమాట. ఇది సెంటర్లో ఉండేటట్టుగా వేసుకోండి. ఇలా ఇది చూడండి, ఇలా సెంటర్లో, ఈ అంచు వైపు వద్దు, ఇక్కడ మనం చేతికుట్టు వేసుకుంటాం కాబట్టి డిస్టర్బ్ అవుతుంది. సరేనండి, ఇలాగే మనం 2వ హ్యాండ్కి కూడా అంచు అనేది రెడీ చేసేసి ఉంచుకోండి. నేను ఇది కూడా స్టిచ్చింగ్ చేసేస్తాను. చేసేసిన తర్వాత ఈ ముక్కతోని మనం లోతు ఎలా తీసుకోవాలన్నది చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే కనుక ప్రతి చిన్న విషయాలు కూడా మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఇలా నేనైతే ఇది 2వ హ్యాండ్ కూడా అంచు అనేది స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్కి సెంటర్ పాయింట్ ఉన్నది కదండి, మనం ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడే ఒక కట్ అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి లోత్ అనేది స్టిచ్చింగ్ అప్పుడే తీసుకోవాలి, ఎందుకంటే ముక్కలు అతికించినప్పుడు మనకి అతుకులు కూడా వస్తాయి చేతులకి. ఇవన్నీ సెట్ అయిన తర్వాత రైట్ సైడ్ ఏంటి, రాంగ్ సైడ్ ఏంటి అన్నది ఒకటి అర్థమవుతుంది. అప్పుడు ఏంటంటే మనకి లోతు తీసుకుంటే ఇప్పుడు అటు ఇటు తారుమారు అవ్వనమాట. ఇప్పుడు చూసారు, ఇక్కడ నేను పెట్టినట్టుగా హ్యాండ్ని ఇలా పెట్టండి. 2 హ్యాండ్స్ని అంటే కింద వైపు లైనింగ్ ఉంటుంది, పై వైపు లైనింగ్ అనిపిస్తుంది. అంటే పై హ్యాండ్ ఇటువైపు రాంగ్ సైడు, ఇటువైపు ఏమో కిందది రాంగ్ సైడ్ అనమాట. రైట్ సైడ్వి మధ్యలో ఉంటాయి లోపల వైపు. ఇప్పుడు ఈ మధ్యలో కట్స్ 2 కూడా కలిసేటట్టుగా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే 2 కూడా లైనింగ్లు అటాచ్ చేసేసి మనకి చేతికుట్లకని చెప్పేసి ఈ అంచు కూడా ముక్క అటాచ్ చేసేసిన తర్వాత చూస్తున్నారు, ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా హ్యాండ్ అనేది ఇలా ఫినిషింగ్గా రావాలి. అంటే 2 హ్యాండ్స్ కూడా అంచులు కరెక్ట్గా సమానంగా రావాలి. ఇలా అయితేనే మీకు బ్లౌజ్ ఎప్పటికప్పుడు నీట్గా
రెడీ అవుతుందన్నమాట. సరేనండి. ఈ తర్వాత ఈ అంచు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దగ్గర నుంచి మనం బ్యాక్ సైడ్ బ్లౌజు కటింగ్ చేసినప్పుడు కానీ ఫ్రంట్ కటింగ్ కానీ హ్యాండ్ కటింగ్ కానీ ఇది సెంటర్ పాయింట్. మనం 2 ఇంచుల మార్జిన్ మెయింటైన్ చేసాం కదా, మీకు చూపిస్తాను చూడండి. అర్థం కాకపోతే కనుక బిగినర్స్ అయితే కనుక అర్థం కాదు 2 ఇంచులు ఎందుకు తీయాలి అన్నది. ఇప్పుడు మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ ఇది 2వ నెంబర్ వేసాను చూసారా, బ్యాక్ సైడ్ మనం చెస్ట్ మార్కింగ్ పెట్టిన తర్వాత 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్జిన్ అన్నది పెట్టుకున్నాం. అలాగే ఫ్రంట్కి కూడా పెట్టుకున్నాం, అదే రకంగా హ్యాండ్స్కి కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు అదే 2 ఇంచీల మార్జిన్ని మనం ముందుకి తీసుకురావాలి. ఇలా అటువైపు చివరి నుంచి 2 ఇంచులకి ఇలాగా మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు ఈ కటింగ్ దగ్గర నుంచి సెంటర్లోని కిందకి ఒక అరేంజ్ అన్నది మనం ఈ మధ్యలో చేసి ఒక అరేంజ్ అన్నది కిందకి డౌన్ చేయడం కోసమని ఒక 1/2 ఇంచ్ డౌన్ చేయాలన్నమాట. ఈ డౌన్ అనేది మళ్ళీ దేనికి మధ్యలో ఉండాలి అంటే కనుక ఇది చూడండి, ఇక్కడ మనకి హ్యాండ్ కట్కి సెంటర్లోని ఈ కట్ వచ్చింది కదా, మన సెంటర్ ఉంది కదా, దానికి కూడా 2 ఇంచులు ముందుకి ఒక మార్కింగ్ పెట్టండి. ఇక్కడి నుంచి కూడా 2 ఇంచులు ఒక మార్కింగ్ పెట్టండి. అంటే ఆ చివరి నుంచి 2 ఇంచులు, సెంటర్ నుంచి 2 ఇంచులు మార్కింగ్ పెట్టి ఈ మార్కింగ్కి ఆ మార్కింగ్కి మధ్యలోని ఈ అరేంజ్ అన్నది డౌన్ చేయండి. డౌన్ చేసిన తర్వాత ఇలా లోతు తీసుకోండి. చాక్ని ఇలా పట్టుకుని ఇలా మనం చేయి తిరగడం కోసం ముందు నుంచి ఇలాగ స్టార్ట్ చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కిందకి ఈ అరేంజ్ మార్కింగ్ కలపండి. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ 2 ఇంచులకి ఇలా పైకి ఎత్తండి. ఇక్కడ ఇలా డౌన్ చేయాలి, ఇక్కడి నుంచి ఇలా పైకి ఇలాగ ఎత్తాలి. ఇప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ఒక ఎస్ మోడల్లోనే చక్కగా మీకు హ్యాండ్ అనేది డౌన్ వచ్చేస్తుంది అనమాట. ఇది లోతు. ఇలా కట్ చేసేటప్పుడు బిగినర్స్కి ఒకే రకంగా కట్ అవ్వదు. చూడండి, ఇలా కటింగ్ చేస్తామని అనుకున్నప్పుడు కదులుతూ ఉంటుంది, ఇలా మీకు కదులుతూ ఉంటుంది. ఇలా కదులుతూ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా జరిగిందంటే కనుక మళ్ళీ 2 చేతుల లోతు కూడా ఒకే రకంగా మీకు ఇలాగ కట్ అవ్వదు. బిగినర్స్ కోసం నేను చూపిస్తున్నాను. ఇలా అవ్వలేనప్పుడు ఏం చేస్తారంటే సమానంగా ఫస్ట్ పట్టుకుని పిన్ పెట్టుకోండి. అక్కడ ఇలా పిన్ తీసుకుని ఇలా పిన్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మీకు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మీ ఇష్టం, మీరు చక్కగా మార్కింగ్ చేసిన దగ్గర ఇలాగే పట్టుకుని కటింగ్ చేసేయచ్చు. చూసారా, నీట్గా కటింగ్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే కటింగ్ స్టార్ట్ చేసామో అక్కడ వీ షేప్ రాకుండా చిన్నది రౌండ్ ఇవ్వాలి. ఇలా అందంగా రౌండ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా ఎక్కడ కూడా మనకి అంటే ఒక దగ్గర వరకు వచ్చి మళ్ళీ డౌన్ అయినట్టు తెలియకూడదు అనమాట. రన్నింగ్లోనే రౌండ్ అనేది ఉండాలి. ఇక్కడ ఒక కట్ అనేది పెట్టుకోండి. పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని మీకు తెలుస్తుంది. సరేనా. ఇప్పుడు ఈ 2 కూడా చూసారా, లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు కూడా మనం కట్ చేయడం వల్ల ఏంటంటే ఓపెన్ అయిపోయినాయి. ఒకవేళ జరుగుతాయి అన్న డౌట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆ కటింగ్ చేసిన దగ్గర ఒక కుట్టు అనేది వేసేసుకోండి, సరిపోద్ది. అదే రకంగా 2వ హ్యాండ్కి కూడా ఇలాగ కుట్టు వేసేసుకోండి. లేదు కుట్టడం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు. బిగినర్స్ అయితే కనుక ఇలా ఒకసారి మళ్ళీ స్టిచ్చింగ్ చేసేసుకోండి. లోతు తీసిన తర్వాత ఓపెన్ అయింది కదా, అందుకని. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుని ఈ కటింగ్ ఇప్పుడు లోతు తీసింది ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్ వైపు రావాలన్నమాట. బాడీకి ఫ్రంట్ వైపుకి ముందు వైపు భాగానికి మనకి చేయి రావాలి. ఇప్పుడు ఇలా మనం పెట్టుకున్నాం. ఇలా రైట్ సైడ్ మనకి పైకి కనిపించేటట్టు పెట్టుకున్నప్పుడు హ్యాండ్ అనేది చూసారా, ఇక్కడ ఇది ఈ మన కటింగ్ చేసింది ఎప్పుడు కూడా ఫ్రంట్ వైపుకి రావాలి. ఇప్పుడు లోతు తీసింది ఫ్రంట్ వైపుకి రావాలి. ఎప్పుడు కూడా హ్యాండ్ని ఇలా పెట్టుకోండి. బ్లౌజ్ ఏమో మనకి రైట్ సైడ్ పైన ఉండాలి, అలాగే హ్యాండ్ లైనింగ్ పీస్ మనకి పైకి కనిపిస్తూ ఉండాలి. ఈ రకంగా పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, లోతు తీసింది ఇటువైపుకి వచ్చింది, అంటే ఇది బ్యాక్ సైడ్. అంటే బ్యాక్ సైడ్కి రాకూడదు. మనం కట్ చేసింది లోతు తీసింది ఫ్రంట్కి రావాలంటే ఆ చెయ్యి కాదనమాట. ఇప్పుడు 2వది తీసుకుని చెక్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర సెంటర్ పాయింట్ పెడితే చూసారు కదా, కటింగ్ అన్నది ఫ్రంట్ వైపుకి వచ్చింది, అంటే ఇది కరెక్టే అనమాట. అలా ఒక్కసారి ఒకటి చూసుకున్నారు అంటే 2వది ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోద్ది అనమాట. ఆ 2వది పక్కన పెట్టి ఇది ఎలా అటాచ్ చేసుకోవాలో చూసుకోండి. చూసుకుంటే ఎదురుగా ఇలా పెట్టి ఈ రకంగా పెట్టుకుని షోల్డర్ మధ్యలోకి ఈ హ్యాండ్ సెంటర్ పాయింట్ అన్నది కరెక్ట్గా వచ్చేటట్టు చూసి ఫస్ట్ ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. అతిగా ఎక్కువ పిన్నులు పెట్టొద్దండి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి రౌండ్ తిరగదన్నమాట. ఇప్పుడు ఇక్కడ సెంటర్ నుంచి లైట్గా చేత్తో పట్టుకుని, అంటే సాగదీయకూడదు. బ్లౌజ్ కానీ హ్యాండ్ కానీ 2 సాగదీయకుండా షోల్డర్ కుట్లు 2 కూడా ఒకే వైపు ఉండేటట్టు చూసుకుని ఇలాగా అంచులు 2 సమానంగా కొలుచుకుంటూ వచ్చేయాలి. 2 అంచులు కూడా సమానంగా పెట్టుకుంటూ వచ్చేసేమో అంటే కనుక మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేను ఏ రకంగా షోల్డర్ కటింగ్ చేశాను
అదే రకంగా ఏ రకంగా హ్యాండ్ కటింగ్ చేశాను అన్నది చూడండి, లోతు ఎంత తీసాను ఏంటనేది. దీని కావాలి చూసారా, చక్కగా మనకి సరిపోయింది. ఎక్కడా కూడా మీకు చూసారా, నేను ముందు చెప్పినట్టుగా ఒక పావించి మనకి హ్యాండ్ ఎక్కువే అవుతుంది కానీ తక్కువ అయితే కాదు. సరిపోయింది కదా. ఇప్పుడు ఇలా పెట్టుకుని మనం కుట్టు స్టార్ట్ చేయాలి. కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు పాదం ఖర్చు వెడల్పు కన్నా కొద్దిగా ఎక్కువ మార్జినే వదలాలి. మరీ చివరికి స్టిచ్చింగ్ చేయకూడదు. హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పాదం ఖర్చు మార్జిన్ కన్నా కొద్దిగా ఎక్కువగానే మార్జిన్ అన్నది తీసుకోవాలి. సరేనండి. అదే మార్జిన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు ఏ మార్జిన్ అయితే మెయింటైన్ చేసామో అంతే మార్జిన్ని కుట్టుకుంటూ వచ్చేయాలి. కొంతమంది బిగినర్స్ ఏం చేస్తారు అంటే కనుక చివరికి కుట్టు వేసేసుకుంటారు. దానివల్ల మీకు పైన షోల్డర్ వెడల్పుగా వచ్చేసినట్టు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కుట్లు కూడా విడిపోతాయి, ఫినిషింగ్ కూడా రాదన్నమాట. ఇప్పుడు ఇలా ఇంతవరకు కుట్టేసిన తర్వాత 2 అంచులు కంపల్సరీ కలిసేటట్టుగా పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పిన్ని తీసేసి ఇక్కడ సెంటర్ కరెక్ట్గా షోల్డర్ దగ్గరకు వచ్చేటట్టుగా ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కొద్దిగా 2 అంచులు పట్టుకొని కలుపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మరీ లెందీగా అడ్జస్ట్ చేయడం కాకుండా చిన్నది చూస్తున్నారు ఇంతవరకు ఇలా పట్టుకొని కుట్టుకుంటండి. మళ్ళీ సెట్ చేసి మళ్ళీ కుట్టుకుంటండి. ఈ రకంగా మొత్తం హ్యాండ్ అంతా మీరు జాయింట్ చేసేసుకుని ఇలా రివర్స్ తిప్పి రైట్ సైడ్ వైపు చెక్ చేసుకోండి. ఎక్కడైనా ముడతలు పడిందా లేదంటే ఏమైనా ఇలా చూసుకోండి ఒకసారి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫోల్డింగ్ అయిపోయి ఆ ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ అన్నది వచ్చేస్తుంది. లేదు అంటే కనుక భుజాల దగ్గర వీ షేప్ లాగా కొంతమందికి వస్తుంది. ఎందుకంటే రౌండ్ తీయడం అంటే ఇందాక లోతు తీసినప్పుడు కటింగ్ సరిగా రాక అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కుట్టు మీద అటు ఇటు అవ్వకుండా ఒకే కుట్టు మీదే కుట్టు వచ్చేటట్టుగా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. రెండోసారి మళ్ళీ కుట్టాలి. మనకి హ్యాండ్స్ మనం జాయింట్ చేసేసిన తర్వాత ఒకవేళ కుట్లు విడిపోయినా సరే కుట్లు వేయడం అనేది కష్టమైపోద్ది. కాబట్టి ముందే 2 కుట్లు వేసేసుకోవాలి. ఇప్పుడు రెండోది కూడా సేమ్ ఇదే రకంగా వస్తుంది. ఈ సెంటర్ని షోల్డర్ కుట్టు దగ్గరికి ఇలా పట్టుకోండి. ఒకవైపు ఫ్రంట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఒకవైపు బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇలా వచ్చింది అంటే మీరు బ్లౌజ్ హ్యాండ్ కరెక్ట్గా పెట్టారని అర్థం. మధ్యలో ఇలా పిన్ పెట్టేసుకుని ఇప్పుడు చూసారా, ఇప్పుడు బ్యాక్ వచ్చింది, ఇందాకేమో పై వైపు ఫ్రంట్ వచ్చింది. సరేనా అండి. ఇందాక ఫ్రంట్ వైపు నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి బిగినర్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఈ రకంగా పట్టుకుని చక్కగా అంచు కలుపుతూ ఇలా కొలుచుకుంటూ వచ్చేస్తే చూస్తారా ఎక్కడ కూడా మీకు తక్కువ అన్నది ఉండదన్నమాట. నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా మీరు కటింగ్ చేసి ఉంటే కనుక. లేదు మీరు మీ పద్ధతిలో కటింగ్ చేసి నాకు కలవట్లేదు అంటే కనుక నేను చెప్పలేనండి. నేను చెప్పినట్టుగా కటింగ్ చేయండి, మీకు బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ 2 అంచులు కలుపుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఎప్పుడు కూడా బ్లౌజ్ కానీ లేదంటే హ్యాండ్ అంచు కానీ 2 కూడా సాగదీయకూడదు. ఒక్క అంచు మీద ఇంకొకటి పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. సరేనండి. కొద్దిగా పెట్టండి, కొద్దిగా ఇలా స్టిచ్చింగ్ చేయండి. ఒక్కొక్క ఇంచు 2 ఇంచులకి ఇలా పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ జరుపుకుంటూ వస్తే మీకు నీట్గా సెట్ అయిపోద్ది అనమాట. చూస్తున్నారు ఇటువైపు కూడా మీకు హ్యాండ్ అనేది సరిపోయింది. ఒక్క పిసరు ఎక్కువే అవుతుంది కానీ తక్కువ అనేది అస్సలు సమస్య లేదనమాట. ఇప్పుడు రెండో కుట్టు అనేది వేసేసుకోండి. చక్కగా డబల్ స్టిచ్ అన్నది వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కిందనున్న క్లాత్ కుట్లోకి రాకుండా చూసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా చంక దగ్గర వైపు హ్యాండ్ ఎక్కువగా అనిపిస్తే కనుక ఆ చిన్నది కూడా ఇలా స్ట్రైట్గా కట్ చేసి తీసేయండి. మీకు ఏంటంటే సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇటువైపు అయితే ఏమీ లేదు, ఇటువైపు ఏమీ కూడా మిగలలేదు. ఇదే రకంగా ఇటువైపు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇటువైపు కూడా ఏమీ మిగలలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఇటువైపు చిన్నది కుట్టు నాకు ఇలా ఉన్నా సరే నాకు నచ్చదు. నేను ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉంటాను. మీకు ముందు నుంచి ఏ రకంగా అయితే చూపిస్తున్నానో అదే నా అలవాటు అండి. ఎప్పుడు కూడా ఏ దారం కనిపించినా సరే నాకు నచ్చదన్నమాట. ఇప్పుడు హ్యాండ్ని ఇలా పెట్టుకుని మనకంటే హ్యాండ్స్ 2 కూడా జాయింట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా లోతు తీసుకుని స్టిచ్చింగ్ అప్పుడు మాత్రమే లోతు తీసుకుని స్టిచ్చింగ్ చేశారు అంటే కనుక మీకు చక్కగా హ్యాండ్ అనేది ఎక్కడ పొరపాటు లేకుండా ఉంటుందన్నమాట. ముందే మనం లోతు తీసేసుకుని అటు ఇటు దట్టు చేసేసాము అంటే కనుక 2 లోతులు ఒకవైపుకి వచ్చేస్తాయి. సరేనండి. మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి పాడైపోతాయి. నేను చెప్పినట్టుగా స్టిచ్చింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ క్లాస్లోని సైడ్ జాయింట్లు ఎలా చేసుకోవాలి, ఏంటి, ఎలా కొలుచుకోవాలి, మళ్ళీ కొలతలు ఎలా తీసుకోవాలన్నది మీకు వివరంగా చెప్తాను. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.